ఇక డీటెయిల్స్ చూస్తే టీఆర్ఎస్ ఆగడాలు ఇక సాగనివ్వబోనని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. హైదరాబాద్ అమీర్పేటలోని తన కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను మళ్లీ సిరిసిల్లకు వెళ్తానని, ఈసారి అరెస్టు చేస్తారా చంపుతారా అని ప్రశ్నించారు. ఇటీవల తనపై జరిగిన దాడిని డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ అనిల్ కుమారే చేయించారని పాల్ ఆరోపించారు. మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం బస్వాపూర్ గ్రామ రైతులు నిన్న పాల్ను హైదరాబాద్ లో కలిశారు. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం 1,00,000 నుంచి 3 లక్షల పరిహారం ఇవ్వాలని, అది కూడా 5 రోజుల్లో అందించాలని ప్రభుత్వాన్ని పాల్ డిమాండ్ చేశారు. లేదంటే ఆ పరిహారం ఏదో తానే అందిస్తానని, అందుకు అనుమతి ఇవ్వాలని పాల్ ప్రభుత్వాన్ని కోరినట్టు రైతులు తెలిపారు. ఎస్పీ గారు అనిల్ కుమార్ గారు నన్ను కొట్టించారు. రైతులు పిలిస్తే సిద్దిపేట నేను వెళ్తుంటే మీరు చూడండి, ఫేస్బుక్ లో రికార్డ్ అయింది. దాడి చేయించారు, కొట్టించారు. డిఎస్పీ చంద్రశేఖర్ గారు ఉంటుండగా ఎస్పీ గారు అనిల్ కుమార్ గారు నన్ను కొట్టించారు. రైతులు పిలిస్తే సిద్దిపేట నేను వెళ్తుంటే మీరు చూడండి, ఫేస్బుక్ లో రికార్డ్ అయింది. దాడి చేయించారు, కొట్టించారు. డిఎస్పీ చంద్రశేఖర్ గారు ఉంటుండగా ఎస్పీ గారు అనిల్ కుమార్ గారు నన్ను కొట్టించారు. రైతులు పిలిస్తే సిద్దిపేట నేను వెళ్తుంటే మీరు చూడండి, ఫేస్బుక్ లో రికార్డ్ అయింది. దాడి చేయించారు, కొట్టించారు. డిఎస్పీ చంద్రశేఖర్ గారు ఉంటుండగా